బ్రేకింగ్ న్యూస్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబైలో శస్త్రచికిత్స జరిగింది. ఆయన 2 భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజురీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు శస్త్రచికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయమైనందున వాటిని ముగించుకొని తర్వాత ఆపరేషన్ చేయించుకుంటారని వైద్యులకు తెలియజేశారు. 2 భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలు నిర్వహించి కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజురీకి నిన్న ఆపరేషన్ చేశారు. ఆపరేషన్కు 3.5 గంటల సమయం పడినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి 2 నెలల వ్యవధిలో శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. ఇక వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలి, అప్పుడే వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట ముంబైలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్. అనిల్, గత 10 సంవత్సరాల నుంచి కూడా సినీ నటుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ఏదైతే భుజాలకు సంబంధించి పెయిన్ ఉందో ఆ పెయిన్ కి సంబంధించి ముంబై కోకిలబెన్ హాస్పిటల్లో ఆయనకైతే శస్త్రచికిత్స అయితే చేశారు. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇటువంటి నొప్పిని ఎలా భరిస్తున్నారని చెప్పేసి కూడా వైద్యులు సైతం కూడా ఆశ్చర్యపోయినట్లుగా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి వర్గాలు అలాగే పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అయితే వ్యక్తపరిచారు. ప్రధానంగా 2 భుజాలకు సంబంధించినటువంటి రొటేటర్ కప్స్ పూర్తిగా దెబ్బతిన్నాయని, సో వాటిని ఖచ్చితంగా శస్త్రచికిత్స చేయించుకోవాలని చెప్పేసి గతంలోనే ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి సమయంలో సూచించినప్పటికీ ప్రస్తుతం ఆయన ఉప ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో విధులకు ఆటంకం కలిగించకుండా అలాగే ప్రజా సమస్యలకు సంబంధించి పరిష్కారం విషయంలో కొన్ని ఇబ్బందులు ఉండడంతో అవి అయిపోయిన తర్వాత తాను వస్తానని చెప్పేసి కూడా వైద్య పరీక్షల అనంతరం కూడా ఆయన రావడం జరిగింది. అయితే నిన్న వెళ్లి కోకిలాబెన్ ముంబైకి సంబంధించినటువంటి హాస్పిటల్లో ఆయన జాయిన్ అయ్యారు. మొదటగా ఒక 3.5 గంటల పాటు కష్టపడి కుడి భుజానికి ప్రస్తుతం అయితే ఆయనకు ఆపరేషన్ అయితే విజయవంతంగా నిర్వహించారు. దగ్గర 3 వారాల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి కూడా డాక్టర్లు సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. మరోవైపు హ్యాండ్ కప్స్ ఏవైతే కంప్లీట్ గా కూడా ఆయన భుజం కదిలించకుండా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి కూడా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సూచనలు చేసినట్టుగా కూడా ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తున్నారు. మరోవైపు మరొక భుజానికి సంబంధించి ఈ భుజం నొప్పి తగ్గిన తర్వాత మరొక భుజానికి కూడా ఈ రొటేటర్ కఫ్ కు సంబంధించిన వైద్య పరీక్ష శస్త్రచికిత్స అయితే చేస్తామని చెప్పేసి కూడా వైద్యులు చెప్పినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి అభిమానులు ఎక్కువగా ఉండడం అలాగే పార్టీ పెట్టిన తర్వాత జన సైనికులకు సంబంధించి అలాగే నేతలకు సంబంధించి ఏదైతే టూర్లు అలాగే పర్యటనలు చేస్తున్నటువంటి సమయంలో అభిమానుల తాకిడితో ఎక్కువగా కూడా హ్యాండ్ షేక్లు ఇవ్వడం అలాగే ఆ సమయంలో చేతులు ఎక్కువగా అభిమానం ఎక్కువైపోయినప్పుడు చేతులు పట్టుకొని లాగడం వల్లనే ఈ రొటేటర్ కప్స్ అనేవి కూడా పూర్తిగా దెబ్బతిన్నట్లుగా వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. సో దానికి సంబంధించి మాత్రం ఇకపై ఎక్కువగా కూడా షేక్ హ్యాండ్లు ఇవ్వడం ఇవన్నీ కూడా చేయొద్దని సూచించినట్లుగా కూడా తెలుస్తోంది. అని రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.